ఆర్కే రోజా గారు అంటే గతంలో మేడం అని పాపం చాలా మంది ఐరన్ లెగ్ అనేవాళ్ళు. ఆ ఐరన్ లెగ్ని కాస్త ఇప్పుడు కలవర్ కింగ్ ఏంటది ఇంకో కింగ్ రాణిగా ఏదో కొన్ని కొన్ని పేర్లతో ఇప్పుడైతే బయటకు వచ్చారనుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అయ్యి మొన్న మినిస్టర్గా ఇంకొకటిగా ఆవిడ ఆవిడ ఐరన్ లెగ్ అనే పదాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఐరన్ లెగ్లా అయ్యిందేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఎందుకు అంటున్నాను అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రీసెంట్గా చాలా మంది నాయకులు దూరం అవుతున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయనతో పాటు చేదోడు వాదోడుగా అవినీతుల్లో అక్రమాల్లో జైలుకూడులో చిప్పకూడులో అనేక స్నేహితుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు బయటికి రావటం, ఆయనతో పాటు చాలా మంది నాయకులు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి బాలినేని గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, లేదంటే అటు గతంలో మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆళ్ళ నాని గారు కావచ్చు, సామినేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి రోసయ్య గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరు బయటకు వచ్చినా కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. ఇకపోతే ఇక్కడ రోజా గారి గురించి ఒక మాట చెప్తా. నిజంగా చెప్పాలంటే ఐరన్ లెగ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ట్రోల్ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఉన్నదే, నేను చెప్పిందేం కాదు, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రోలింగ్ అది. ముఖ్యంగా రోజా గారిని ప్రెస్ మీట్ పెట్టి ఆమె నేను ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను, టీడీపీని జనసేనని మిగతా వాళ్ళని తిడతాను అని చెప్పేసి ఆవిడ బయటకు వస్తున్నట్టుగా, ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా కానీ ప్రెస్ మీట్లు అయితే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, వీడియోలు అవి రిలీజ్ చేసుకుంటా కూర్చున్నారు. ఇక్కడ చాలా మందికి తెలియంది ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అబ్బా భలే మాట్లాడుతున్నారే, మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని దావోస్ ఎందుకు తీసుకెళ్లేదు, అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి మీకు ఈ అభిప్రాయం ఏంటి, ఆయనకు వస్తున్నటువంటి పేరుని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారా, టీడీపీ ఇదేనా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి న్యాయం, ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం, ఇదేనా టీడీపీకి వాళ్ళిద్దరికి మధ్య చిచ్చు పెట్టాలి, చిచ్చు పెడితేనే వాళ్ళిద్దరూ విడిపోతారు, ఆ తర్వాత వీళ్ళనే వాళ్ళు బయటకు వస్తారన్న అవకాశవాదంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ప్రెస్ మీట్లు మనం చూస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారు దావోస్ ఎందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన ఐటీ మినిస్టర్ కదా, ఇండస్ట్రియలిస్ట్ మినిస్టర్ని తీసుకువెళ్ళాలి కదా, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసేటువంటి శాఖలకి దానికి సంబంధం ఏంటి, ఇవి ఆవిడకి అంటే గతంలో మినిస్టర్గా ఉన్నారు, బట్ ఆ మినిస్టర్లు ఎవరికి కూడా ఆ శాఖల గురించి వాటి గురించి తెలియకపోయి ఉండొచ్చేమో అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ ఇంకొక కొసమెరుపు అయితే కనిపించింది. నిజంగా రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రెస్ మీట్ అయిపోగానే ఒక బలమైన నాయకుడు వైసీపీ నుంచి జంప్ అంటారు. ఇంతకన్నా ఇంకొకటి ఏమైనా ఉంటుందా? మరి ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే రోజా గారికి ముందే తెలిసి ప్రెస్ మీట్ పెట్టించి ఆ వెళ్ళిపోయే జంపింగ్ సంబంధించినటువంటి ప్రధాన బ్రేకింగ్ న్యూస్ని కవర్ అంటే తప్పుదోవ పట్టించడానికి ఇది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేదా దీనికి సంబంధించి ఏమైనా అనుకుంటున్నారా, లేదా నిజంగానే ఐరన్ లెగ్ ఇవిడు మాట్లాడి కొంచెం ఏదో కవర్ చేద్దాం అనుకున్న ప్రతిసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక బలమైన నాయకుడు వెళ్ళిపోవటం మళ్ళీ అవునా? కొంతమంది మొన్న ఎవరో అన్నారంట, ప్రెస్ మీట్ అయిపోగానే అక్కడ నుంచి బయటకు రాగానే సార్ మేడం విజయసాయిరెడ్డి గారి జంప్ అంటండి అంటే అవునా అని చెప్పి ఆవిడ తట్టాబుట్టా చదువుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా నిజంగా? అంటే కొంతమంది ఐరన్ లెగ్ అన్నా కూడా ఇప్పుడు మొన్న గెలిచింది ఆవిడ మంచి మెజారిటీతో గెలిచిందా ఇంకోటి గెలిచిందా అని పక్కన పెడితే గెలిచారు, అదే పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆవిడ కూడా మినిస్టర్ అయ్యింది, పర్యాటక శాఖ మంత్రిగా చాలా అవి ఇవి పనులు కూడా చేసుకుంది. సో ఐరన్ లెగ్ అని అనాల్సిన అవసరం లేదు. ఇలాంటి దానికి చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎప్పటి నుంచో వెళ్ళిపోతానే ఉన్నారు. సో ఇలా రోజా గారిని అనాల్సిన అవసరం లేదేమో అనిపించింది. మరి ఇది కంటిన్యూ చేస్తారా, మరి ఇంకోసారి ప్రెస్ మీట్ పెడితే కానీ మనకి తెలియనటువంటి పరిస్థితి. సో చూద్దాం.